ఇంజరీ అయింది. అప్పటి నుంచి బ్యాక్ ఎక్కువ ప్రాబ్లం ఉంది. దానికి 92లో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత నెక్ ప్రాబ్లం వచ్చింది. నెక్ ప్రాబ్లం వేస్తే మళ్ళీ ఎంఆర్ఐ చేసి సర్వికల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ సర్జరీ చేయాలన్నారు. కానీ ఏంటంటే కింద పైన కూడా సర్జరీ చేయించుకుంటే ప్రాబ్లం అవుతుందని మళ్ళీ వేరే డాక్టర్ని కన్సల్ట్ చేశాను. ఆయన ఏంటంటే సర్జరీ వద్దండి, మీరు ట్రాక్షన్ పెట్టుకోండి, ఒక 5 kgs వెయిట్ కిందకి లాగితే మీకు నెక్ పైకి వెళ్తుంది, ఒక 2 months చూసిన తర్వాత మీకు అవసరమైతే అప్పుడు సర్జరీకి వెళ్ళండి అన్నాడు. సరే 2 months చూసాము, కొంచెం రిలీఫ్ వచ్చింది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఏంటంటే కింద ఒకే పిల్లో మీద కానీ పిల్లో లేకుండా కానీ పడుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకని 2 పిల్లోలు వేసుకుని ఇలా పడుకోవడం అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన ఒక 1 week 10 days తర్వాత ఒక పిల్లో విత్డ్రా చేసేసాము, ఏమీ ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు నవ్వండి దాన్ని అకేజనల్లీ ఆ పిల్లో కూడా రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే నాకు ప్రస్తుతం ప్రాబ్లం ఏంటంటే నెక్ ప్రాబ్లం పిల్లోతో సర్వైవ్ అయినా కానీ నాకు 17లో ఫ్రాక్చర్ అయింది, సర్జరీ అయింది, 20లో ఇంప్లాంట్స్ రిమూవ్ చేశారు. మా బ్యాడ్ లక్ ఏంటంటే నా సర్జరీ ఇంప్లాంట్ చేసిన 1 week లాక్డౌన్ వచ్చేసింది. అందుకని ఫర్దర్ ట్రీట్మెంట్ లేదు. అందుకని ఇప్పుడు ఏంటంటే తర్వాత మాకు CGHS ఉంది, ఏ మందులు మీరు రాసిచ్చినా వాళ్ళు ఇచ్చేస్తారు, మాకేం బాధలేదు. కానీ మందుల కంటే మందులు వేసుకుంటూనే దీనివల్ల ఫిజియోథెరపీ లాగా మా ఫ్రెండ్స్ ఏంటంటే మా ఫ్రెండ్కి ఒక ఆయనకి 2 మోకాళ్ళు రీప్లేస్మెంట్ అయింది, జాయింట్ రీప్లేస్మెంట్ అయింది. వాళ్ళ మిసెస్ కూడా కొంచెం బల్కి, వాళ్ళు ఇక్కడికి వచ్చి 1 month అయింది. మీరు కూడా రండి అంటే మేము వచ్చాము. ఇప్పుడు అందుకని నేను వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు ఏంటంటే నా మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా త్వరగా సాల్వ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను, మీరు కూడా ఆశించండి.